అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏమి లేదు. 40 క్వింటాల పండించే రైతు కూడా ఉన్నారు. 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది. కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేరే రాష్ట్రాలు వేరే ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతేకాకుండా డబ్బులు వస్తాయా, బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.